అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏమిటంటే ఈ అమ్మమ్మ గారి గురించి కొన్ని భయంకరమైన విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఆశ్రమంలో జాయిన్ అవ్వడానికి వచ్చిన రోజండి. అప్పుడు ఈ విధంగా ఉంది అమ్మమ్మ. చూసారా పరిస్థితి, ఈ విధంగా మన ఆశ్రమంలో తీసుకొని వచ్చి జాయిన్ చేశారు. ఈ వీడియోస్ కూడా కొన్ని మీకు షార్ట్ వీడియో రూపంలో చూపించున్నాను. అయితే ఇప్పుడు ఈ అమ్మమ్మ గారి గురించి కొన్ని భయంకరమైన నిజాలు అనేవి చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఇక ఈ అమ్మమ్మ గారిది మన ఆశ్రమానికి ఒక 8 కిలోమీటర్స్లో ఉంటుందండి వాళ్ళ ఊరు. ఇక అక్కడి నుంచి అయితే మన ఆశ్రమానికి తీసుకొని వచ్చి జాయిన్ చేయడం జరిగింది. ఇక జాయిన్ అయినప్పుడు ఈ విధంగా ఉంది. తర్వాత మనము అమ్మమ్మకి నీట్గా జుట్టు అంతా కూడా కట్ చేయించి నీట్గా అయితే చేసాము. ఆమె వచ్చే రోజే ఏదో సెలైన్ అలాంటివి పెట్టించుకొని అయితే వచ్చింది. ఈ జాయిన్ అయ్యే వరకు కూడా ఆమె వండుకోవడము చేసేదట. అంటే ఓపిక ఉన్న రోజు వండుకునేది, లేని రోజు అలాగే ఉండేదట. ఆశ్రమంలో ఈ పరిస్థితిలో జాయిన్ చేశారు. ఈ అమ్మమ్మకి 4 పిల్లలంటండి. 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలని చెప్పింది. మగపిల్లలు ఒక అతనైతే చనిపోయారు అని చెప్పింది. ఒక అతనైతే హైదరాబాద్లో ఉంటాడు అని చెప్పిందండి. వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఉండరు, నేను వాళ్ళ పిల్లలు కూడా నాకు తెలియదు అని అన్నదండి. ఇక ఆమె ఒప్పుకున్న రోజు వండుకోవడం, లేకపోతే అలాగే ఉంటాం, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సహాయం చేసి మనసులో వాళ్ళు తెచ్చిపెట్టడం అలాగైతే ఉండేదంట. ఒంటరిగా ఉండేదంటండి. 2 ఇళ్ళ మధ్య అయితే ఈమెకి కొంచెం ఖాళీ ప్లేస్ ఉంచేసి అక్కడ ఒక మంచం అయితే ఉండేదంట. అక్కడే ఉండేదంట. కానీ ఇంకెవరు వచ్చి కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదంటండి. ఇక మన దగ్గరకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంది. నాకు ఇక్కడే బాగుందమ్మా, నన్ను బాగా చూస్తున్నారు, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని అన్నదండి చాలాసార్లు. వాళ్ళ ఊర్లో కూడా నా వీడియోస్ అయితే కొన్ని చూస్తారంట. అమ్మమ్మ గారిని బాగా చూస్తున్నారు అని నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా చెప్పారండి. చాలా సంతోషం అనిపించింది. చాలా చాలా బాగా ఉండేదండి. మేమందరం కూడా బాగా చూసేవాళ్ళమే. ఆమె పైకి లేవలేని పరిస్థితులను కూడా అందించడము, బట్టలు వాష్ చేయించడము ఇవన్నీ కూడా చేయించాను. అయితే పరిస్థితి బాగలేని టైంలో ఇక ఇంటికి వెళ్తానమ్మా అని చెప్పింది. ఇక నేనైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనైతే హైదరాబాద్ నుంచి పిలిపించాను. నేను వెళ్ళి మళ్ళీ వస్తానని నాతైతే చెప్పిందండి అమ్మమ్మ గారు. ఈ అమ్మమ్మ ఆరోగ్యం సరిలేనప్పుడు కొన్ని సెలైన్స్, మెడిసిన్స్, డాక్టర్ని పిలిపించి ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించడం జరిగిందండి. ఇక మేమైతే కోలుకుంటుంది అనుకున్నాము. ఆమె ఇంటికి వెళ్ళాలమ్మా, ఒకసారి వెళ్ళాలి, మళ్ళీ వస్తానంటూ 2 రోజుల్లో అని అన్నది. ఇక వాళ్ళకి ఏంటంటే ఇంటి ధ్యాస ఉంటుంది కాబట్టి, ఆమె మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఇంకా ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో ఇంటికైతే పంపించాను. ఇంటికి పంపించే రోజు వాళ్ళ కోడలు కొడుకైతే వచ్చారు. పైన ఉన్న అమ్మమ్మను మేమైతే ఎత్తుకొని ఆటోలోకి పడుకోబెట్టామండి. ఆ రోజు పరిస్థితి అయితే ఆ విధంగా ఉండింది అమ్మమ్మగారిది. ఇక మా అమ్మగారిని చూసుకోవడానికి మేము వచ్చేసామండి. ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటామన్నారు. ఇక హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను నేనైతే. ఇక ఇంటికి తీసుకొని వెళ్ళిన వెంబటనే అక్కడైతే వదిలేసి వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాడంటండి. ఇక వాళ్ళ కోడలు కూడా అందుబాటులో లేదంట. ఇక అమ్మమ్మ పరిస్థితి చాలా ఘోరం అయిపోయిందంటండి. మాకు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ కూతురు కూడా మాకు ఫోన్ చేసి ఈ విధంగా చెప్పారండి. అయితే కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరంటండి. ఇక అమ్మమ్మ గారు మంచం మీద నుంచి 2 times కింద కూడా పడిపోయిందంట. ఇంకా పక్కన వాళ్ళు చూసి అయితే పైకి లేపారంట. పరిస్థితి అంతా ఘోరంగా ఉండిపోయిందండి. ఇక వాళ్ళ కూతురు అయితే మా అమ్మగారిని చూసుకుంటారు అనే ఉద్దేశంతో నేను కూడా కొంత అమౌంట్ అయితే ఇచ్చాను మేడం గారు, చివరికి మా అమ్మని లేకుండా చేశారు అని చాలా ఏడుస్తూ నాకు ఫోన్ చేసిందండి. ఇక అమ్మమ్మ గారు మేము పంపించిన
తర్వాత వన్ డే అయితే ఉన్నారంట. ఆ వన్ డే నైటు మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేక చాలా చాలా అవస్థ అయితే పడ్డారంట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోవడం జరిగిందంటండి. మాకైతే చాలా బాధేసింది. బాగా ఏడుస్తూ వాళ్ళ అమ్మాయి అయితే నాకు ఫోన్ చేసిందండి. ఈ అన్ని విషయాలు వాళ్ళ కూతురే చెప్పిందండి. మాకైతే చాలా బాధపడ్డాము అందరమే అమ్మమ్మగారిని తలుచుకుంటూ. ఇక అమ్మమ్మగారి జ్ఞాపకాలు మా దగ్గర చాలానే ఉన్నాయండి. చాలా బాధేసిందండి. అమ్మమ్మగారు చాలా మంచి మనసు అండి అమ్మమ్మగారిది. పక్కన వాళ్ళు తన వల్ల ఇబ్బంది పడుతున్నారంటే మాత్రం అస్సలు చూడలేదండి. మేము ఆమె గురించి ఇబ్బంది పడుతున్నామనే ఉద్దేశంతో మాత్రమే ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకుందండి. ఇక పద్దాక అడుగుతుంది అని మేము కూడా ఊరికి పంపించాము. చివరికి ఈ విధంగా అయిపోయింది. మాకైతే చాలా బాధ అనిపించిందండి. మీకు కూడా చాలా వీడియోస్లో అమ్మమ్మ గారికి ఏ విధమైన ఫుడ్ ఇస్తాను, ఏ విధంగా చేస్తున్నాము, మెడిసిన్ ఏమి ఇస్తాము, ఇవన్నీ కూడా చాలా షార్ట్ వీడియోస్ రూపంలో చూపించి ఉన్నానండి. వాళ్ళ కొడుకు గురించి కూడా చాలా విషయాలు అనేది చెప్తూ ఉండేదండి. చాలా ప్రేమగా మాట్లాడేది. కొడుకుకు సంబంధించిన ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ ఎక్కడ ఉంటారో కూడా తెలియదంట. అన్ని విషయాలను అయితే చెప్పింది. చాలా ఒక్కోసారి బాధపడింది. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో నేను ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. నా వల్ల ఇబ్బంది ఎవరికి ఉండకూడదనే ఉద్దేశంతో కూడా జాయిన్ అయ్యానని నాతో చాలాసార్లు చెప్పిందండి. ఇక ఆ వల్ల మేము కూడా ఇబ్బంది పడుతున్నాము అనే విషయాలు చేస్తున్నామనే ఉద్దేశంతో నేను ఉండలేనమ్మా, నేను వెళ్ళిపోతానని అయితే మాట్లాడింది. ఇలా చాలా జ్ఞాపకాలు అయితే మా దగ్గర ఉండిపోయాయండి అమ్మమ్మ గారివి. ఓకే అండి, ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా యూజ్ అవుతుందండి. ఇంకొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతూ ఉంటారు.